ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటల కల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున దూరమైనటువంటి ఈ బంధం దగ్గర కాబోతుంది. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఈ 3 శుభవార్తలు ఏమిటి, అసలు ఇంతకీ ఆ యొక్క బంధము అనేది మీకు ఎందుకు దూరమైంది, ఇప్పుడు ఎందుకు దగ్గర కాబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతంలో ఉన్న మన గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన గురువుగారి దగ్గర అయితే చక్కని పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో గురువుగారు ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు అనేది చెప్పుకోవాలి. అయితే మన గురువుగారిని అయితే మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, గోత్రం ఆధారితంగానే మీకున్నటువంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. మన గురువుగారి చాలా మంది కూడా లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి అధిపతి సూర్య భగవానుడు. ఇక ముందుగా వీరిలో ఉన్నటువంటి మంచి గుణాలను కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పుకోవాలండి. వీరికి ఎంతైతే కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అనేది ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు, అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు, అబద్ధాలను అసలు మాట్లాడరు, ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారండి. ఇప్పటి నుండి ఎన్నో కష్టాలను, బాధలను పడుతూ వచ్చారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడతారు. అయినా వీరికి అయితే మంచి జీవితం అనేది రేపటి రోజున ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా విధంగా ఉండబోతుందండి. గ్రహాల యొక్క అనుకూలత కూడా వీరికి రేపటి రోజున మొత్తం కూడా చాలా అనుకూలంగా మారిపోబోతున్నాయి. దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వసించబోతుంది. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా చక్కగా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మీకు మనస్సు అనేది కలుగుతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పాలండి. వీరికి తెలివితేటలు, ధైర్యం అనేది కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. నా అనుకున్నటువంటి వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. వీరు ఎవరిని కూడా మోసము అనేది చేయరు, కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. అయినా వీరికి అయితే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పాలండి. మరి అంతేకాకుండా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి. మీకు ఉన్నటువంటి పనులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడబోతున్నారు. ఇక రేపటి రోజున ఒక దైవానుగ్రహం కూడా మీకు అధికంగా ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఒక అదృష్టం కూడా మిమ్మల్ని భరించబోతుంది. ఇక మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది. ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించుకోగలుగుతారు. అంతేకాకుండా రేపటి రోజున కాలం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క జీవితం అంతా కూడా కొత్తగా మారిపోబోతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోబోతుంది. మీ యొక్క సంపాదన అనేది ఎక్కువగా పెరగబోతుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితం అనేది మరి ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆ యొక్క దైవం ఎవరో తెలిసి మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అంతేకాకుండా రేపటి రోజున విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మంచి స్థాయికి
చేరుకుంటారు. ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఇక ఉండవండి. ఉద్యోగస్తులకైతే మంచి ప్రమోషన్లు వస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి రేపటి రోజున ఉద్యోగం అనేది కూడా తప్పకుండా వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారిది చాలా జాలిగుణం అనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సాయం అనేది చేస్తూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది. దానికోసం వీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వారికి కొంచెం యాటిట్యూడ్ అనేది కూడా చాలా అధికంగానే ఉంటుందండి. మంచి వారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగానే ఉంటారు. వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు. ఇక ఈ యొక్క రాశి వారికి ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుల వారండి. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీ పైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. రేపటి రోజున హనుమంతుని యొక్క గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 11 ప్రదక్షిణలు చేసుకోనండి. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా అధికంగా ఉంటుంది. స్వామివారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదండి. అందువల్ల స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులను స్వామివారికి సమర్పించండి. దానివల్ల స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా మీకు జరగబోతున్నాయండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. అనారోగ్య సమస్యల నుండి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది. ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. మరి అంతేకాకుండా హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అని 101 సార్లు రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి. దానివల్ల మీ ఇంట్లో ఉండేటువంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి అంతేకాకుండా విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక రేపటి రోజున అయిపోయినా సరే ఆ యొక్క పేపర్ని అయితే నీళ్ళల్లో వేయండి. అయితే ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున మీకు వీలైతే మీకు వచ్చేటువంటి కొత్త అవకాశాలని అయితే అసలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి మంచి సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారికి మంచి సంబంధం కూడా జరగబోయేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ఈ 2 శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి పెళ్లి చేసుకున్నటువంటి వారు అయితే చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వారి యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య బంధము అనేది బలంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు కూడా జరగవు. ఒకవేళ గొడవలు పడినా సరే వెంటనే కలిసిపోతారు. సంతోషకరమైనటువంటి జీవితము అనేది కలిగి ఉంటారు. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజున మీకు వీలైతే కోతలకు లేదంటే కుక్కలకు ఆహారము అనేది దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలగబోతున్నాయి. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక ఈ యొక్క రాశివారు అంటే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ 2 వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారు అంటే పి అండ్ ఎం అనేటువంటి అక్షరాల పేరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా ఉంది. మరి అంతేకాకుండా మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే బుధవారం లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మంచి లాభాలే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక ఇంకా రేపటి రోజున నలుపు రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు, పసుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 1, 3, 5. ఇక మీ రంగాల్లో మంచి పేరును అయితే సాధించుకోగలుగుతారండి. ఒక శుభవార్త మీకు మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు అనేవి ఉన్నాయండి. ఆర్థికంగా మీరు ఎదగలుగుతారు. శివారాధన మీకు ఎంతో కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మొత్తము కూడా అదృష్టయోగంగానే కనిపిస్తుందండి. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, పదోన్నత సూచన అయితే కనిపిస్తుంది.
వ్యాపారంలో లాభాలు వృద్ధి అంతా కూడా కనిపిస్తాయి. పెట్టుబడులు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. కుటుంబంలో ఆనందంగా గడిపేటువంటి సమయం అయితే లభిస్తుందండి. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం చదవడం మీకు ఎంతో శుభప్రదం అండి. ఖచ్చితంగా ఇది మాత్రం అసలు మర్చిపోకండి. మీకు వీలైనటువంటి సార్లు మీరు ఖచ్చితంగా పఠిస్తూ ఉండండి. ఆశించినటువంటి ఫలితాలు రావడానికి బాగా శ్రమించవలసి వస్తుందండి. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో మీరు ఆశించినటువంటి పురోగతి రావాలి అంటే బాగా కష్టపడాలి. దుర్గాదేవి యొక్క దర్శనం కూడా మీకు ఎంతో శుభప్రదంగానే ఉంటుందండి. మనోబలంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా తెలివిగా వ్యవహరిస్తే మీ యొక్క సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఆర్థికంగా పొదుపు చాలా అవసరం అండి. కుటుంబ సభ్యులు మిత్రుల యొక్క సలహాలు మీకు సహాయపడతాయి. వారం మధ్యలో మీకు అనుకూలత ప్రయాణాలు అయితే చోటు చేసుకుంటాయి. చూశారు కదండి, ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉన్నాయి, ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, ఏ నియమాలను పాటించాలి, ఎటువంటి మీకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.